సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు. ఏదో సడన్గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్సాడు. ఇంతమంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి, ఒక సంవత్సరం నుంచి, ఒక 6 నెలల నుంచి, కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమని చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నేను షూటింగ్లో ఉన్నాను. చాలా సున్నితమైన కళాకారులున్న ఈ యొక్క అసోసియేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం. సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం? మన స్వప్రతిష్ఠ కానీ, మన గౌరవం కానీ, ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది? సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం? ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓటు బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ అ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతోంది. సో క్యాన్ వి కమ్ టుగెదర్? చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని ఒక సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా? ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే, కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. దే కాంట్ టేక్ సైడ్స్. ఒకరిని ఇంకొకరు బదిరించి రిలేషన్షిప్స్. ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట, వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట, మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది. అండ్ అందరికి కావాల్సిన వాళ్ళే ఎట్ సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను. అంటే కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్. స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తే మాత్రం ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు? దీన్ని ఏదో ఒక పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. సో చాలా సూక్ష్మంగా డీల్ చేయాల్సిన విషయం ఇది. అందుకే మీరు చూస్తే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు. తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎవడి మీదో ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు. కారణం ఏం దొరుకుతుందని. అండ్ దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అలా చూడాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ వీ విల్ వర్క్ సైలెంట్లీ. వీ వాంట్ టు బిల్డ్ అన్ అసోసియేషన్. వీ వాంట్ అ సస్టైనబిలిటీ ఇన్ దిస్ అసోసియేషన్. వీ నీడ్ అ క్లారిటీ. వీ నీడ్ సంబడి హూ వర్క్స్. పదవి కోసం కాదు ఇది. వెంటనే మనం అనౌన్స్ చేయగానే ఎవడెవడు ఏం పోటీ చేయట్లేదా మీరు అంటే చెప్పామండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. పేర్లు నేను ప్రెసిడెంట్ అంటారు. నా ప్యానల్లో 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇక్కడ జయసుధ గారు ఉన్నారు, బెనర్జీ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు. ఇలా 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక ఉత్తేజ్ గారు ఎవరైనా పేరున చెప్తున్నా. ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్, దీస్ పీపుల్ కెనాట్ బి బాట్. దీస్ ఆర్ ద వన్స్ హు ఆర్ క్వశ్చనింగ్ పీపుల్. ఇక్కడ మనకు అది ఇంపార్టెంట్ కాదు. చెప్తాం, ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్లు ఉంటాయి, అది చెప్తాం. ఇప్పుడే కాదు, ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్కి. బట్ హియర్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈస్, మేము ఎందుకు మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ గారు ఒకడే ఉంటారంట, ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, కృష్ణరాజు, అందరు మనుషులు ఇక్కడ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు, ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడము కదా.
సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే వీ డోంట్ వాంట్ దిస్, ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది. ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి, ఎవరు పక్కన మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడాలన్నది. ఇంకొకటి, ప్రతి మనిషిలో ఉన్నట్టే ముగ్గురు నలుగురు ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడం వల్ల నేను తగిన నటుడే కాదంటారు. దట్ ఈస్ దే నీడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడ్ అని ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ? సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు నాలుగో స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు, 2 విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు, 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు, నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషల్లో, ఎక్కడ నాన్ లోకల్ అనలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం. We want to celebrate that. We want self-respect. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.